హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నది నాగదత్త బ్లాగ్స్ అనమాట. ఇది మా పిల్లలు వచ్చినప్పుడు మేము శిల్పారామం వెళ్ళాము. అప్పటి వీడియో సరదాగా తీశాను. మీరు కూడా చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మేమైతే శిల్పారామం వచ్చేసినాము. అయితే మా వాళ్ళు టికెట్లు తీసుకుంటుంటే మేము బయట అంతా చూస్తున్నాం అనమాట. కొన్ని ఫోటోలు దిగి చాలా బాగుంటుంది. గుర్రం మీద మనుషులు అంటే రాజులు అంటారు కదా, అట్లా అటొకటి ఇటొకటి గుర్రము అంతా పెద్దల కాలంలో ఉన్న ఆ విధానమే ఉంటుంది అనమాట. ఎటు చూసినా మట్టి కొండలు ఇట్లా. ఇది ఇంకా టికెట్ తీసుకొని లోపలికి గేట్ లోపలికి పోంగలేనో పంచముఖి గణపతి ఉన్నారనమాట. ఇంతకు ముందర లేదు కానీ ఇప్పుడు ఉంది. ఇంతకు ముందర చాలాసార్లు పోయినా నేను. ఇదైతే లేదు, అది మొత్తం చెక్కతో చేసిందనమాట గణపతి. ఇంకా అక్కడ నుంచి మేము గణపతిని చూసి లోపలికి పోయేటప్పుడు కూడా ఇది కూడా ఇంతకు ముందు లేదనమాట. ఇప్పుడే కొత్తగా పెట్టిండ్రు. కానీ ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారట్టుంది శిల్పారాము. నేను పోయినప్పుడల్లా ఏదో ఒక కొత్తదనం కానొస్తూనే ఉంటుంది. ఇదంతా పార్కు, ఇవన్నీ సెంటు గులాబీలు అనమాట. చాలా బాగా పూసి ఉంటాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. కానీ చూడటానికి అనమాట, తెంపటానికి లేదు. బ్యాక్ కెమెరాలో బాగా పచ్చగా కనపడుతుంది, ఫ్రంట్ కెమెరాలో చూడండి కొంచెం ఎలవరిపోయినట్టుగా కనపడుతుంది అనమాట. అక్కడ ఉన్న విగ్రహాలు కానీ అవన్నీ చాలా అంటే చాలా అంటే కన్నుల పండగ అంటారు కదా, అట్లుంటాయి అన్నమాట. సూపర్గా ఉంటుంది శిల్పారాము. ఎప్పుడైనా మీరు కానీ మీలో ఎవరైనా పోతే పోండి, చూడండి, చాలా బాగుంటుంది పిల్లలను తీసుకొని. ఇక్కడేమో ఏనుగులు అనమాట. అటొక ఏనుగు ఇటొక ఏనుగు ఉంటుంది. ఇక్కడ ఇది మాత్రం బాగుంటుంది ఫోటోలు దిగటానికైతే. ఈ ఏరియా సూపర్గా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే ఈ చెక్కతో చేసే బొమ్మలు అక్కడ అమ్ముతారు కదా, అవి అనమాట. అక్కడనే అమ్మవారు ముఖం ఉంటుంది అనమాట. ఇదైతే చాలా రోజుల నుంచి ఉంది. ఇంక ఇవన్నీ మట్టితో తయారు చేసినవే. చూడండి, గిన్నె, ప్లేటు, అన్నం భోజనం చేయడానికి సెట్ మొత్తం అక్కడే ఉందన్నమాట. అది అన్నీ మనము తినడానికి తాగడానికి రకరకాల బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మేము అంటే కొనాలనే పోయినాము, రేటు చూసి అదిరిపోయి వచ్చినాం అనమాట. అట్టుంది అటు రేటు. ఇంకా ఆడ చెరువు లాంటిది ఉంటుంది, పడవ వెళ్ళొచ్చు. నిమిషానికో 5 నిమిషాలకి ఎంత అని ఉంటుందంట. ఎంతో నాకైతే తెలియదు కానీ మొత్తం మీదైతే ఎక్కినా నేను కూడా పడవ. మేము చాలాసేపు మేము వెయిట్ చేసినాం. పడవలు అసలు ఆ రోజు ఖాళీనే లేవు. మా మరిదేమో డబ్బులన్నీ అయిపోతున్నాయని చూస్తుండ రంగనాయకులు దిగులుగా. అందరూ సేఫ్టీ జాకెట్లు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఇంకా మా టైం కూడా వచ్చింది. ఇంకా మా చిన్నదైతే బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే తొక్కే దానికి వచ్చిందనమాట, పెద్దదానికి రాలేదు. వాళ్ళిద్దరు దొక్కుతున్నారు కాబట్టి వాళ్ళకి హ్యాపీగా అంటే ఉంది రంగనాయకులకి, ఇంకా నా చిన్న కూతురికి. మేమందరం గమ్మున కూర్చున్నాం. అదిగో ఆ వచ్చే పడవ కూడా మాదేనమాట. చూడటానికి బాగుంది కదా, దూరం నుంచి బాగుంది. అయితే డబ్బులు ఎంత తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ టైం అయితే ఎక్కువ ఉండదు. 5 నిమిషాలు అంటే ఎంతసేపు అయిపోతుంది, ఒక అట్ట పోయి ఇట్ట వచ్చామంటే. అంటే మనకి ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. అంత ఎంజాయ్ చేయాలంటే కనీసం ఒక 20 నిమిషాలన్న అయితే బాగా అంటే మనము ఎక్కినము అన్నట్టు ఫీల్ అవుతాం. ఇంకా పడవ దొక్కి తినటానికి పోతే ఏం లేవాడ, సమోసా ఉంది. చిన్న దిగులు పడిపోతుంది ఇంత రేటా అని. ఇదేమో బొమ్మల కాడికి వచ్చేసినవి. ఇంకా శిల్పారామం అంటే ఇవే శిల్పాలు అనమాట. ఆడేమో సరిపు కాదు, అది నాకు రాలేదు, కమసలు వాళ్ళు అంటారు కదా, అట్లా అనమాట. వీళ్ళేమో కరువు పని చేస్తుండ్రు. ఇది ఇంకా అప్పుడు పనులు మంచాలు చేసేవాళ్ళు, ఇట్లా రకరకాల మనుషులు. ఇవన్నీ దగ్గరగా చూసినట్టే ఫీల్ అవుతాను నేనైతే. అప్పట్లో చూసిన నేను ఇవన్నీ. కానీ ఇప్పుడు అక్కడ పెడితే అయ్యయ్యో అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఉంటే అంతగానం అనిపించదన్నమాట. ఏమేమో తులసి చెట్టుకి దండం పెట్టుకుంటుంది. ఇంట్లో ఉంటే మనకు అంతగానము అనిపించదు, కానీ అక్కడికి పోతే చాలా మనకి అవన్నీ మనం చేసిన పనులే అనమాట. నేనైతే చిన్నప్పుడు ఇవన్నీ చేసిన అంటే ఇక్కడ ఈ శిల్పారామంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను దగ్గరగానే చూసిన.
కానీ ఇది ఏదో జాతరలాగా అనిపిస్తుంది, అది నాకు అర్థం కాదు. అమ్మవారు ఉంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. కానీ అప్పుడు తిరగళ్ళు ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ ఇదిగో ఇక్కడ బట్టలు ఇట్లా చుట్టేది అట్లాంటివన్నీ చూసిన నేను. ఇదిగో ఇదైతే మాత్రం మా భాషలో మేము గాదె అంటాం, దాంట్లో ఒడ్లు పోసుకుంటారు అనమాట. ఇట్లా రకరకాల శిల్పారామం పోతే మాత్రం అప్పుడు అంటే అప్పటోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం అరే ఇవన్నీ ఇప్పుడు అసలు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే మాత్రం. ఇప్పుడు పిల్లలకి అక్కడ పోతే ఏమనిపిస్తుంది, అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళేమో ఎట్లా ఉండేవాళ్ళేమో అనుకుంటారు. కానీ మనకేమనిపిస్తుంది తెలుసా, ఇవన్నీ మనం చేసిన పనులు మనము ఫీల్ అయినాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మిస్ అవుతున్నాం అన్నది మనకు అర్థమవుతుంది అనమాట అక్కడికి పోతే, అట్లా ఉంటుంది. ఇది మాత్రం సంక్రాంతి పండుగ అప్పుడు వస్తారు కదా గంగెద్దులలో, వాళ్ళు అట్లా అనమాట, గంగిరెద్దు అట్ట. అప్పుడు మాకు తోకం వేయాలంటే అట్లాంటి కాటానే సిబ్బితో చేస్తారు, మేము సిబ్బి అంటాం అనమాట దాన్ని, సిబ్బితో చేసే కాటానే. అప్పుడు ఆ సొరకాయలు దాంట్లోనేమో నీళ్లు పోసి పెట్టుకునేవాళ్ళు అనమాట. మా తాత అదే చేస్తూ ఉండేవాడు. మా తాతకనే చూసినా నేను. మా తాత వాళ్ళ ఇల్లు కూడా ఎట్నే ఉండేది సేమ్ అప్పుడు. ఇవన్నీ మేము ఆడే పనిముట్లు నా చేతులతో తాకి చేసినాయి అనమాట వీటిలో కొన్ని పనులు. నిజంగా అబ్బా ఇప్పుడు ఏముంది, లేస్తే సెల్లు చూడటం, లేదంటే టీవీ చూడటం, ఇంతకు మించి ఏమీ ఉండదు. లేదా పనులు మావడమే అంతే. ఎట్టయినా అదైతే మాత్రం అడవి చింతకాయ అంటారు, ఇది ఈ సైడ్న ఉన్నది, పై ఎత్తునది. అప్పుడైతే ఎట్నే పెట్టుకునేవాళ్ళం అబ్బా మేము, అంతే. ఇంకా ఏమో కోళ్ళు బొట్లు ఇట్లా ఇంకంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లో కొన్ని మా ఇంటి దగ్గర, కొన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా చూసాను అనమాట. నిజంగా ఇప్పుడు కూడా ఇట్టే ఉంటే బాగుండుద్ది, కానీ చూద్దామన్నా కూడా ఇట్లాంటివి ఇల్లు కానిరావు, ఈ సామాన్లు కానిరావు. ఎంత పక్కా పల్లెటూరుకి పోయినా కూడా ఇట్లాంటివన్నీ కానిరావు. ఇక్కడ వరిగడ్డి లాగా ఉంది కదా, దాన్ని మేము మోకు అని అంటాము. అప్పుడు వరిగడ్డితో బట్టి తాడేసేవాళ్ళు అనమాట, తాడంటారు, ఇంకా మోకు అంటాం అనమాట మేము. అదంతా చూస్తే చాలా ఆనందం వేసింది నాకు. అరే ఎంత మిస్ అయిపోతాను ఇప్పుడు. మన పిల్లలు ఏదో సినిమా చూసినట్టు చూస్తుండ్రు అక్కడ. ఇక్కడ అంతా ఇక్కడ ఆమె గోడ మీద ముగ్గేసేది. అప్పుడు మా అవ్వ ఎప్పుడు ఎర్రమట్టితోటి గోడలకి బియ్యం పిండితో వేసేదన్నమాట ముగ్గు. ఇక్కడ చాపీస్ పెట్టిండ్రు చేతిలో, కాకపోతే అప్పుడు బియ్యం పిండితో వేసేది. ఇంక ఇది రైతుకు సంబంధించింది, ఎద్దులు దున్నడం ఇవి చూపిస్తుంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే. అవన్నీ మనం విడిగా ఉంటే గుర్తుకు రావు, కానీ అక్కడికి వెళ్ళామంటే మనకి అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, అప్పుడు ఒకరు విసరడం, ఇంకొకరు చెరగడం, ఒకరి వల్ల అవ్వదు కదా, అందుకని అంత పనులన్నీ తల ఒకటి పంచుకొని ఒద్దిగ్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ లేవు, అంత మిక్సీలు తగాదులు ఈ రెండే నడుస్తుంటాయి అనమాట కుటుంబంలో. ఆ మిక్సీలు వచ్చినా కూడా తగాదులే పడతా ఉంటాయి ఆ పనికే. ఏడు చూడండి వీళ్ళిద్దరు ఆడుకుంటారు, అన్న చెల్లి. ఇదేమో ఏదో జాతర అబ్బా, పోతురాజు జాతర, బోనాల పండుగ అంటారు కదా తెలంగాణలో, అట్లాంటిదేమో మరి. మొత్తం నేనైతే షాపింగ్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. కొన్ని షాపింగ్ చేసుకొని ఇంకేంటికి వచ్చేసినాము. శిల్పారామంలో చాలా ఉన్నాయి, చూడాల్సి ఉన్నాయి ఇంకా. కాకపోతే ఎంత చూపిలేకపోయినా మీకు తిరగాలంటే ఓపిక ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.